నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. ఉండవల్లి ఈ పేరు చెప్పగానే జగన్ గారికి శ్రేయోభిలాషి అని చెప్పేసి అందరూ అంటారు. మరి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏదో ఒక హింట్ ఇస్తారు, తను ఎలా నడుచుకోవాలనే దాని మీద అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. ఈరోజు ఉండవల్లి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన అంశాలు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మరి ఆయన ఏం మాట్లాడారు, ఎందుకు అలా మాట్లాడారు అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి మ్యామ్, ఉండవల్లి గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎలానో అసెంబ్లీకి రావట్లేదు, పవన్ కళ్యాణ్ గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చేసేయండి, అప్పుడు రాష్ట్రం బాగుంటుంది అని చెప్పేసి ఉండవల్లి గారు అంటున్నారు. మీరేమంటారు? అంటే ఈ మాటల వెనుక ఆంతర్యం ఏంటి? ఏదైనా చిచ్చు పెట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా ఆయన? అంటే ఇప్పుడు పాపం ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మాట్లాడారు ఆయన. ఒకటి, అసలు ఇంతకాలం 16 నెలలుగా ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదు అనే విషయం ఉండవల్లి గారికి తెలియదు. ఓకే, అది ఫస్ట్ గమనించాలి మనం. అంటే పాపం ఎంత ఆశ్చర్యం కదా, అంటే ఆయన అంత బిజీ ఉన్నారు. రెండు, విభజన చట్టం మీద జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎప్పుడు కూడా ఆయన కౌంటర్ దాఖలు చేయించలేదు, కానీ ఈ కూటమి ప్రభుత్వం దాఖలు చేయాలి. తర్వాత ఈసారి అసెంబ్లీకి 11 మందితో కలిసి, అంటే 10 మంది ఎమ్మెల్యేలని చెప్పపోయి 11 మందితో కలిసి అన్నాడు ఆయన. ఉన్నవే 11 కదా, ఇంక్లూజివ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మిగిలిన 10 మందితో కలిసి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలి అని సూచనప్రాయంగా తెలియజేశాడు ఆయన. తర్వాత ప్రతిపక్ష నేత హోదా ఎలా అడుగుతావు, నువ్వు అసెంబ్లీకే వెళ్ళటం లేదు కదా అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడి నువ్వు ప్రతిపక్ష నేత హోదా తెచ్చుకో అని చెప్తూనే, మరో పక్క ఇంకా ఎందుకు ఎలాగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు అన్నది కూడా చెప్తూ, ఇప్పుడు ఎవరిని ప్రతిపక్ష నేతగా ఉండమన్నాడు ఆయన? పవన్ కళ్యాణ్. అసలు మీకేంటి సంబంధం ఉండవల్లి గారు? కూటమిలో ఉన్నారు వాళ్ళు. కూటమిలో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష నేత హోదా ఎందుకు? వాళ్లే అధికార పక్షం, వాళ్లే ప్రతిపక్షం. కొత్తగా మీరు పవన్ కళ్యాణ్కి ఎందుకు హింట్ ఇస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు? అంటే మీరు జగన్మోహన్ రెడ్డికి కోవర్టుగా ఇంకా పని చేస్తున్నారు అనేది ఇంకోసారి తేటతెల్లవై. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అందరూ కూడా మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా 23 బాబు గారి అరెస్ట్ ఎప్పుడైతే అయిందో, జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చి మేము కలిసి పనిచేస్తాము, మేము కూటమిగా ఉంటాము, ఫామ్ అవుతాము, మేము అదే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడకుండా చూస్తాం, మా ఓట్లు చీలకుండా చూస్తాము అనేది ఒక కంకణం కట్టుకుని ఆయన సరే అందరూ కలిసి పనిచేసి వచ్చాక అప్పటి నుంచి ట్రై చేస్తున్నారండి. వైసీపీ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు, జగన్ సానుభూతి పరులందరూ కూడా పవన్ కళ్యాణ్ ని తిట్టిన వాళ్ళందరూ ఇలా విడదీయాలని ట్రై చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకో హింట్ ఏమిచ్చాడంటే వాళ్ళకి, మీరు పొరపాటున కూడా పవన్ కళ్యాణ్ ఒక్క మాట అనద్దు, మీరు తిట్టాల్సింది ఓన్లీ చంద్రబాబు నాయుడు, లోకేష్, అంతే. బీజేపీని అంతకంటే అనద్దు, నా కేసులు ఉన్నాయి. పవన్ అంటే బీజేపీ ఊరుకోదు. బీజేపీయే కాదు, ఇప్పుడు కాపుల ఓట్లు కావాలిగా, కాపు ఓటు చీలింది కదా, మీకు అర్థమైందా? అంటే ఇవన్నీ కూడా మామూలుగా ఉండదు, చీలమండలో ఉంటుంది కదా బ్రెయిన్, అందుకని అట్లా ఉంటుంది. ఎంతసేపు విడదీయడాలు, రాజకీయాలు తప్ప మంచి పనులు చేద్దాం, ప్రజామోదం పొందుదాం, ప్రజలు ఓట్లు మనకేస్తారనే బుద్ధి జ్ఞానం ఉంది. గడ్డి తినే మనుషులు అలాగే ఉంటారు. సో ఇవాళ ఉండవల్లి గారి మాటల్లో ఆంతర్యం ఏమిటంటే, పవన్ కళ్యాణ్కి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం అంటే నువ్వు కూటమిలోంచి బయటకు వచ్చేయి, మీ కాపుల ఓట్లన్నీ కూడా మా జగన్మోహన్ రెడ్డికి కావాలి, 2029 2.0 జగన్ ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా పవన్ కళ్యాణ్ సహకారం కావాలని ఆయన చెప్పకనే చెప్తున్నాడు. అంటే ఆయన లాయర్ తెలివితేటలన్నీ ఇక్కడ చూపిస్తున్నాడు. ఆయన అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మార్గదర్శి మీద జగన్ చేత ఇది వేయించాడు కదా, కానీ ఏ రోజు కూడా ఆయన అంటే కూటమికి సంబంధించి ఏ రోజు ఆయన మాట్లాడలేదు. జగన్ చేసిన తప్పుల్ని ఎప్పుడూ ఎత్తి చూపించలేదు. ఆ రోజు 5 ఏళ్లలో ఎంత రాజశేఖర రెడ్డి అభిమాని అయినా కూడా, ఆ రాజశేఖర రెడ్డి నీ స్నేహితుడు కదా, స్నేహితుడి కొడుకు తప్పు చేస్తే నువ్వేం చేయాలి? మంచి మార్గంలో పెట్టాలి కదా. ఇది కాదు నాయనా, ఇలా చెయ్యాలి,
తల్లిని తిట్టడం ఏంటి, చెల్లిని అట్లా క్యారెక్టర్ అసాసినేషన్ చేయించడం ఏంటి, ఉమ్, ఒక ప్రతిపక్ష నేత భార్యను అట్లాగా అసెంబ్లీలో అంత నీచంగా మాట్లాడటం ఏంటి? నువ్వు మనిషివి కదా, నువ్వు నీ తండ్రిని నువ్వు ఆదర్శంగా తీసుకోవాలి, రాజశేఖర రెడ్డి చెడ్డ పేరు తీసుకొస్తున్నావు అని ఏ రోజైనా చెప్పాడా? విజయం అని పిలిచి మాట్లాడా? ఏంటమ్మా నీ కొడుకు ఇట్లా ఉన్నాడు, నువ్వు మార్చుకో, నేను ఒక నీ భర్తకి స్నేహితుడిగా నీకు నేను సలహా ఇస్తున్నాను ఏ రోజైనా చెప్పాడా? ఉమ్, మీ పబ్బాలు గడుపుకోవడానికి మీరు అంటే ఒక మనిషి వక్ర మార్గంలో వెళ్తూ ఉంటే, ఒక మనిషి నడత సరిగా లేకపోతే సరిదిద్దకుండా మీరు లాయర్స్ ఏంటి, మీరు అసలు వాళ్ళకి శ్రేయోభిలాషులు ఏంటి ఉమ్, కదా? అంతే. ఇప్పుడు ఏ క్యాస్ట్ అని కూడా కాదండి, ఇక్కడ క్యాస్ట్ అవసరం లేదు. ఒక మనిషిగా మీరందరూ ఆలోచించాలి కదా. అంటే మీరు ఏం చేస్తున్నారు అంటే, రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు, ఉమ్, ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డా పర్వాలేదు, మీకు కావలసిన వ్యక్తులు అక్కడ ఉండాలి రాజకీయాల్లో, వాళ్ళు ప్రభుత్వం నడపాలి, మీకు కావలసిన పనులు చేసేస్తూ ఉండాలి. ఉమ్, ఇవాళ కూడా మీరు అసలు ఒక సరైన ఒకవేళ సలహా ఇద్దాం అనుకుంటే ఏమి ఇచ్చి ఉండాలి? జగన్మోహన్ రెడ్డి, నీకు ప్రతిపక్ష నేత హోదా రాదు, నీకు తెలుసు నాకు తెలుసు, నువ్వు చక్కగా అసెంబ్లీకి వెళ్ళు, నువ్వు కూటమి ప్రభుత్వాన్ని నిందించటం కాదు, తెల్లారు లేచి ఒక అదేంటది కాశీబుగ్గ గుడి గురించి నువ్వు మాట్లాడింది తప్పు, మీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాలు ఫేక్ ప్రచారాలు అవి, అలా చెయ్యకూడదు, నువ్వు చక్కగా ఒక మంచి ప్రతిపక్ష నేత లాగా ప్రవర్తించు అని చెప్పాలి కదండి. అవేవి చెప్పకుండా ఇవాళ నువ్వు జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తూ నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, నువ్వు తేల్చుకో అసెంబ్లీలో, నువ్వు ప్రతిపక్ష నేత అవ్వు, లేదంటే పవన్ కళ్యాణ్ని నేను ప్రతిపక్ష నేత చేయమంటాను, నీకు అది మళ్ళీ నేను నీ వైపు అతన్ని తిప్పడానికి ప్రయత్నిస్తాను, అంతే కదా? అతని మాటలు అదేనా మీకు కనిపించింది? అంతే. నీకు కాపు ఓట్లు నీకు పడేలా చూస్తాను, ఏ ముద్రగడ వల్ల అయితే మనం నష్టపోయామో ఇప్పుడు మళ్ళా ఆ ముద్రగడని ఎలాగా మనం పక్కన పెట్టేస్తాం కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎత్తున పెట్టుకుందాం. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళని తిట్టకుండా ప్రతి సభలోనూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో ప్రెస్ మీట్లు పెట్టి 2.5 గంటలు సినిమాలు చూపిస్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మాట్లాడుతున్నాడా? పవన్ కళ్యాణ్ ఒక మాట అంటున్నాడా? బీజేపీని ఒక మాట అంటున్నాడా? ఇప్పుడు బీజేపీని మిమ్మల్ని పట్టించుకోవట్లేదుగా, అంటే లోపాయకారిగా ఇంకా ట్రై చేద్దామని చూస్తున్నారా మీరు? అందుకని ఉండవల్లి లాంటి వాళ్ళు ఇప్పటికైనా, అంటే వాళ్ళు ఒకవేళ పెద్ద మనుషులు అనుకుంటే ఇలాంటి పనికిమాల సలహాలు ఇవ్వడం కాదు. అతను ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన పని పవన్ కళ్యాణ్కి లేదు. పవన్ కళ్యాణ్కి ఏం చేయాలో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు ఆయనకి. ఆయన క్లియర్గా చెప్పారు, మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, మేము కలిసి పని చేస్తాము, మేము కూటమిలోనే ఉంటాము అని చెప్పాక మీరు దాన్ని ఎట్లా విడదీయాలి అని ట్రై చేయకండి, మీ వల్ల కాదు. ఆ బంధం అనేది మామూలు బంధం కాదు, అది మీలాంటి పనికిమాలిన వాళ్ళు ఎవరు వాటిని ఆ బంధాన్ని విడదీయలేరు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.